అక్కడున్న సర్వేల ప్రకారం ఈసారి ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారనే అంచనాలే ఉన్నాయి. మరి చూద్దాం ఏం జరగబోతోంది అనేది. ఇక ముద్రగడ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు చిన్నినాయుడు గారు. ముద్రగడ పద్మనాభం చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆయన జనసేనలోకి వచ్చే ప్రయత్నం చేశారు, అంటే ఆహ్వానించారు ఆయన్ని, ఆ తర్వాత అవమానించారని చెప్పి ఆయన కోపం పెంచుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ కూతుర్ని ఇంట్రడ్యూస్ చేసి రచ్చ అంతా చేస్తున్నారని చెప్పి ఆయన భావోద్వేగంతో కాస్త పరిధి దాటి కూడా మాట్లాడారు. పవన్ భార్యల గురించి, మెగా ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిల గురించి, వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాల గురించి కూడా. సో ఈ ముద్రగడ ఎఫెక్ట్ అంటే మీకు నష్టం కాదా జనసేన పార్టీకి అండ్ ఎస్పెషల్లీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి నష్టం కాదా అంటే చిన్నినాయుడు గారు? అబ్సల్యూట్లీ నాట్ అండి. సరోజ్ గారు చెప్తున్నారు బేలతనం అని. యాక్చువల్గా కలుపుకోవడానికి, బేలతనానికి, కొట్లాట పెట్టుకోవడానికి, స్వార్థానికి చాలా తేడా ఉంటుంది. వర్మ గారితో యాక్చువల్గా ఈ ఎక్స్పెక్టెడ్, ఎవరైనా ఇప్పుడు ఒక నియోజకవర్గంలో వర్క్ చేస్తా అంటే ఆయన ప్లేస్ లో ఉంటే నేను కూడా ఇనీషియల్ గా నాకు రావాల్సింది నేను హోప్స్ పెట్టుకున్నప్పుడు కొంచెం అప్సెట్ అవడం సహజం. అండ్ పవన్ కళ్యాణ్ గారు వర్మ గారిని కలుపుకుంటూ అండ్ లెట్ మీ టాక్ ఫస్ట్ అండి. మీరు మాట్లాడుతున్నంతసేపు నేను ఇప్పుడు మాట్లాడలేదు కదా, సో ప్లీజ్. సో ఇప్పుడు జగన్మోహన్ గారు విషయంలో వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు చెప్తున్నారు చూడండి ఓటు వేయొద్దు అని. అంబటి రాంబాబు గారు అల్లుడు చెప్తున్నారు చూడండి ఓటు వేయొద్దు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా. అండ్ మన ముద్రగడ పద్మనాభం గారి డాటర్. దీన్ని బేలతనం అంటారు. అంటే ఇంట్లో నుంచి వాళ్ళకే వ్యతిరేకం రావడాన్ని, కొట్లాడటాన్ని, అది డిఫరెంట్. కలుపుకుని వెళ్ళటం వేరే. నిన్న పద్మనాభం గారు వాళ్ళ డాటర్ వచ్చినప్పుడు కూడా స్టేజ్ మీద ఆయన క్లియర్ గా చెప్పింది ఏంటంటే, మీ నాన్నగారుని వ్యతిరేకించి వచ్చారు మీరు కరెక్టే, కానీ నేను షాలు ఇప్పుడు పప్పనమ్మ మీ ఫాదర్ని కలిసి ఆయన ఎదురుగానే మీకు నేను మెంబర్షిప్ తీసుకుంటాను, మిమ్మల్ని ఆహ్వానిస్తాను పార్టీలోకి అని ఆయన చాలా హుందాగా చెప్పిన దానికి, మీరు నా కూతుర్ని పరిచయం చేయరేంటి, మీ వైఫ్ ని పరిచయం చేయరేంటి, అంతకు ముందు వాళ్ళెవరో డైవర్స్ తీసుకున్న డాటర్స్ ని పరిచయం చేయరేంటి అంటే ఆయన ఇంతకంటే ఎప్పటికప్పుడు అనుకుంటున్నాము ఇంతకంటే దిగజారేమో, ఇంక ఇదే లాస్ట్ ఏమో అనుకుంటున్నాము ముద్రగడ గారి. ఇంకా 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 దిగ్గజారుతున్నారు. ఎందుకు ఆయన వయసుకి ఆయన అంటే ఆయన రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉన్నారు. అదే వాళ్ళ అనుచరులు కూడా, ముద్రగడ అనుచరులు కూడా చెప్పేది, ఆయన కావాలని చెప్పి ఇరిటేట్ చేస్తున్నారు జనసేన నాయకులు అని అనేది internal information for us. Giri garu not happy and also other family members also not happy అనేది ఇంటర్నల్ సోర్సెస్ తో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. సో బేసిక్ ఏంటంటే చాలా హుందాగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఆవిడ రావడం అనేది ఆవిడ ఓన్ గా వచ్చారు. వచ్చినప్పుడు కూడా ఆయన చాలా హుందాగా మిమ్మల్ని మీ నాన్నగారు ఎదురుగా, ఇప్పుడు పార్టీలోకి తీసుకోకపోవడం అనేది ఆ పార్టీ అధినాయకుడు ఎవరైతే నిర్ణయం ఉంటుందో అది కరెక్ట్ ఉంటుంది. సో వాళ్ళ వరకు అది కరెక్టే అనుకుంటారు. అలాగే ముద్రగడ గారిని పార్టీకి ఆహ్వానించడం అంటే ముందు భేటీ అయితే జరిగింది. బొలిశెట్టి శ్రీనివాస్ గారు వెళ్ళి మంత్రాలు జరిపారు. లేదు వైండప్ చేస్తున్నాను. ఇంకా ఫైనల్ క్వశ్చన్ సరోజ గారు, ముద్రగడ గారి సపోర్ట్ పిఠాపురంలో వంగ గీత గారి గెలుపుకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఆయన సపోర్ట్ వంగ గీత గారికి ప్లస్సా మైనస్సా? ముద్రగడ గారు ఎప్పుడు కూడా చాలా మంచి ఫ్యామిలీ అండి, రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. ఇందాక చెప్పినట్టుగా పద్మనాభం గారి డాటర్ ని చాలా హుందాగా ట్రీట్ చేశారు అని చెప్పి మేడం చెప్పడం జరుగుతుందండి. అంటే ఇందులో క్లియర్ గా మనం అర్థం చేసుకోవచ్చు. 2 ఫోటోలు రిలీజ్ అయినాయి. ఆ అమ్మాయితో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి కింద స్టేజ్ కింద ఒక ఫోటో రిలీజ్ అయింది, తర్వాత స్టేజ్ మీద కూడా మనం చూడడం జరిగింది. ఒకవేళ ఆయనకి ఆ ఫ్యామిలీని విడిపోకూడదు, ఫ్యామిలీ కలిసి ఉండాలి అనేది కరెక్ట్ గా ఉండి రాజకీయం చెయ్యట్లేదు అనుకుంటే ఆయన కిందే చెప్పి ఆ అమ్మాయిని పంపించేసి ఉండొచ్చు. ఆయన ఇలా కాదమ్మా ఇది పద్ధతి, మీ ఫాదర్ తోటి ఇలా ఉండాలి అని చెప్పి నిజంగా కోరుకున్న వ్యక్తి అయితే కిందే ఆమెకు మంచి చెప్పి పంపించుండొచ్చు. అని కేవలం రాజకీయం చేయాలి అనే ఉద్దేశంతో స్టేజ్ మీద అమ్మాయిని నిల్చోబెట్టి ప్రజలందరికీ కూడా తెలిసేలాగా ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి ఫేస్ కూడా మీరు చూస్తే ఎంత డిసప్పాయింట్ అయ్యారో అమ్మాయి ఫేస్ కూడా కనబడుతుంది. ఇది ఒకటి అయితే
ఎక్కడైనా సరే మన హిందూ సాంప్రదాయం ప్రకారం కానీ ఏ సాంప్రదాయం అయినా సరే తల్లిదండ్రుల్ని ఎదిరించి నిలిచినటువంటి అమ్మాయిలు ఎక్కడ ఏ చరిత్రలో ఎక్కడ కనపడలేదండి. ఎందుకంటే ఏ అమ్మాయి అయినా సరే పుట్టింటి గౌరవాన్ని నిలబెట్టాలి, నిజంగా ఏదో డిస్టర్బెన్స్ ఉన్నా కూడా పుట్టింటి గౌరవాన్ని నిలబెట్టాలి అన్న దాని మీదే వెళ్తుంది. ఈ రోజు అక్కడ పైన క్రాంతి అని చెప్తే అమ్మాయి ఎవరో మనకు తెలియదండి. ముద్రగాడి గారు కూతురు అని చెప్పడం వల్లే ఆ అమ్మాయిని అంత ప్రొజెక్ట్ కాదు, మీకు తెలియకపోవడమే కాదు, మీ పార్టీ నాయకుడు భాగంగానే చాలా ప్లాంట్ గా రాజకీయం చేశారు. సరోజ్ గారు, మీకు తెలియకపోవడమే కాదు, మీకు తెలియకపోవడమే కాదు, పవన్ కళ్యాణ్ కూడా తెలియదంట ఆ విషయం. ముద్రగడ గారికి ఒక కుమార్తె ఉన్నదన్న విషయం. అది కేవలం రాజకీయం చేయడం కోసం జనసేన వాళ్ళు ఆ అమ్మాయిని ఫ్రంట్ కి తీసుకొచ్చి ఆ అమ్మాయి తోటి ఇలాంటి స్టేట్మెంట్లు ఇప్పించి తండ్రికి ఎగినెస్ట్ గా ఈ ఒక్క విషయం నేను క్లారిటీ ఇవ్వాలండి. స్టేజ్ కింద మాట్లాడుంటే ఎలా ఉండేది అర్థమవుతుంది. రైట్, ఏంటి స్టేజ్ కింద మాట్లాడుంటే ఎలా ఉండేది? చిన్న స్టేజ్ కింద మాట్లాడుంటుంటే వాళ్ళిద్దరికి కొట్లాట అయిందో లేకపోతే ఇంకొక ప్యాకేజ్ వల్ల పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిని తిరస్కరించారు, రానివ్వలేదు, ఇలాంటి ట్రోల్ వైసీపీ వాళ్ళు చేయరని గ్యారంటీ సరోజ్ గారు ఇస్తారా? యాక్చువల్ గా అంటే వీళ్ళ కత్తికి రెండు వైపులా అంటే ఈ రోజు వరకు జరిగేది. క్రాస్ టాక్ వద్దు. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇబ్బంది ఏముందండి? ఎందుకంటే ఆయన ఒక ఫ్యామిలీ గుట్టుగా నడుపుకుని నాకు కూతురు ఉంది, ఇప్పుడు నేనే ఉన్నానండి, నా కూతురు ఉందని నేను ఏ రోజు బయటికి చెప్పుకోను. నేను ఎందుకంటే నా కూతుర్ని ఒక గుట్టుగా ఒక చదివించి పెళ్లి చేసి పంపించాలని కోరుకుంటాను. సగటు మహిళగా ఒక సంప్రదాయం తెలిసిన వ్యక్తిగా. రైట్ అండి, రైట్ రైట్. సరోజ్ గారు ఒక ఇంపార్టెంట్